ప్రతి ఇంటికి ఇంతవరకు 10 కోళ్ళు 5 కోళ్ళు 4 కోళ్ళు ఊర్లో ఇంట్లో తిరుగుతూ ఉన్నాయండి. ఓ 10 కోడి పుంజుని ఇంట్లో పెంచుకోగలిగితే అదేమో డివార్మింగ్ చేయకపోతే ఏమవుతుందంటే పేగుల్లో వామ్స్ ఉన్నప్పుడు కోడికి వేరే వేరే కంప్లైంట్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి. కమర్షియల్గా కోడిపుంజుని పెంచి కోడిపుంజుని అమ్ముకుని పందాలు వేసేవాళ్ళు కొందరు ఉంటారండి. కొందరు ఏంటంటే కోళ్ళు బ్రీడ్కి పోషించి బ్రీడ్ కోసం పందాలు వేసి ఆ బ్రీడ్ని డెవలప్ చేయాలని కొందరు ఉన్నారండి దీంట్లో. అట్లా ఏంటంటే కాకపోతే ఏంటంటే ఇవాళ కోడిపుంజు ఒకప్పుడు వాళ్ళు డింగి పందాలు వేశారు డబ్బులు కాసేవాళ్ళు కాదంటే అరవై రోజు ఖర్చు లేదండి. ఇవాళ రాగులు వచ్చి కేజీ 30 రూపాయలు 40 రూపాయలు ఉన్నాయి. అప్పుడు 2 రూపాయలు ఉండేయండి. నాకు తెలిసి నేను ₹2.50 మా ఫాదర్ అప్పుడు కొన్ని రోజులు నాకు తెలుసు. అట్లా వాళ్ళ అప్పుడు ఫరక్ అయ్యేది కాదండి ఎవరికి. ఇవాళ అన్ని కాస్ట్ పెరిగిపోయిందండి. అప్పుడు కోడిపుంజు 2,000 రూపాయలు నేను ఫస్ట్ పంది వేసినప్పుడు 15 రూపాయలకి కొనుక్కుంటే ఇవాళ 1,50,000 అయింది. ఇప్పుడు 1,50,000 ఉంది, 2 లక్షలు ఉంది, 3 లక్షలు ఉంది, 1,00,000 ఉంది, రకరకాలు ఉన్నాయండి కోడిపుంజు. కాకపోతే ఏంటంటే రైతు వారీగా కోడిపుంజుని పందెం వేయటం కంటే కమర్షియల్గా ఇవాళ మార్కెటింగ్ చేసుకుంటే రైతుకి చాలా ఉపయోగం అండి. ఎట్లా అంటే ప్రతి ఊరిలోనూ ప్రతి ఇంటికి ఇంతవరకు 10 కోళ్ళు 5 కోళ్ళు 4 కోళ్ళు ఊర్లో ఇంట్లో తిరుగుతూ ఉన్నాయండి. పర్టికులర్గా మన కోడి దాన్ని కప్పెట్టాలి దానికి మేత పెట్టాలని ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉండేది కాదు. రైతు చేలోకి వెళ్ళి గీతకి వరి కోసుకొచ్చేవాడండి. ఆ వరికంకులు తిని బతుకుతూ ఉండే. లేదు చేలోకి వెళ్తే గుప్పుడు జాబులో పోసుకొచ్చి అక్కడ పడైతే తిరిగి బతుకుతూ ఉండే. ఇంట్లో తిన్న గిన్నెలు కడిగేసి జల్లితే బతికే అట్లా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ ఏంటంటే రైతు వారీగా ఒక 10 కోడి పుంజులు అంటే పెద్ద పుంజులు అంటలేదండి 4 పెట్టలో ఒక పుంజుని ఇంట్లో పెంచుకోగలిగితే ఒక 10 పిల్లలు బతికితే ఇవాళ మినిమంగా పందెం కోడి అంటే కటింగ్ కోడి నేను చెప్పట్లేదు. పందెం కోడి మినిమం 10,000 తక్కువలో తక్కువ 10,000 నుంచి 25,000 50,000 దాకా ఉంటాయి. అట్లని ప్రతి రైతుని ఇంత కాస్ట్ పెట్టి 1,00,000 2 లక్షలు పెట్టి కోళ్ళు కొనుక్కుని పిల్లలు చేయించమని చెప్పను. కానీ వాళ్ళకి తగ్గట్టుగా అది 10,000 ఖరీదు చేసేదో 20,000 ఖరీదు చేసేదో ఒక 10 కోడి పుంజుని ఇంట్లో పెంచుకోగలిగితే ఇవాళ సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇన్కమ్ పెరుగుతుంది వాళ్ళకి. దానికి పర్టికులర్గా ఎక్కువ స్పేస్ అవసరం లేదు. దానికి వేరే పర్టికులర్గా జీతకాడ అవసరం లేదు 10 కోళ్ళు పెంచుకోవడానికి. ఆ ఇంట్లో ఉన్న పొలంలో వచ్చేసి వాళ్ళు చేసుకునే రైతు వారిగా పెంచుకున్నా సరిపోతాయి. అది రైతుకైనా కుటీర పరిశ్రమ ఇది. ఇప్పుడు అగ్రికల్చర్ ఉందండి. వ్యవసాయం మీద పెట్టుబడి పెడుతున్నాం మనం. అంటే వ్యవసాయం చేయొద్దని కాదు, వ్యవసాయం పెట్టుబడి పెడితే వాళ్ళ వాతావరణ పరిస్థితులు తుఫాన్లు లేకపోతే ఇంకోటో ఏది బాగుండదు. అంత కష్టపడి కౌలు పొలం చేసుకుంటే సొంత పొలాలు వదిలేయండి. కౌలు పొలం చేసుకుని అతనికి వచ్చేది సంవత్సరానికి వచ్చి 10,000 నుంచి 20,000 రూపాయలకు ఎకరానికి మిగులుతుందండి. అతనికి బాగా లాభం వచ్చిందంటే 20,000 మిగులుతుందండి. అదే ఒక 10 ఎకరాలు వ్యవసాయం చేస్తే 2 లక్షలు మిగులుతాయండి. అదే ఒక 10 కోళ్ళని దాంతోపాటు అంటే అది మానేసి చేయమంటాం కాదు, దాంతోపాటు 10 కోడి పిల్లలు ఇంట్లో చేయించుకుంటే ఆ 2 లక్షల రూపాయలు అదనంగా వస్తాయండి. ఇంకా పిల్లలు చదువుకు ఉపయోగపడతాయి లేకపోతే ఇంకో దానికి ఉపయోగపడతాయి. లేదు రేపొద్దున ఇంట్లో వచ్చారు బాయిలర్ మాంసం కొనాలి వాళ్ళ ₹300 కేజీ, నాటుకోడి మాంసం తినాలి కేజీ ₹1,000. 10 కోళ్ళు పెంచుకుంటే 10 కోళ్ళు కోసుకున్నా ఇంట్లోకి వచ్చినప్పుడు 10,000 రూపాయలని మినిమం ఇన్కమ్ అయితే వస్తుంది. ఏది లీస్టు సంవత్సరానికి 10,000-20,000 రూపాయలు ఇన్కమ్ అయితే ఎట్టుకుపోదు. లేదు 4 కోడి పిల్లలు మంచిగా నిజంగానే మంచిగా చేసి పెంచుకున్నారు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ జనరేషన్ మారిపోయింది. ఇది ఫ్యాషన్ అయిపోయింది. సంక్రాంతికి సంక్రాంతి సాంప్రదాయం పందాలు వేయాలి. ఆ 3 రోజులు 80% పందాలు ఉంటాయి. మిగతా రోజులు అఫీషియల్ కానీ అన్అఫీషియల్ కానీ ఎక్కడో పందాలు వేస్తూనే ఉంటారు. కాబట్టి ఏంటంటే ఊర్లో ఇంతవరకు మా ఊర్లోనే ఉండేదండి 100 కోడి పుంజులు అంటే 10 కోళ్ళు కొనుక్కునే దొరికాయి. ఇవాళ కోసు తినడానికి కోడి పెట్ట దొరకట్లేదు మాకే. ఏది ఇన్ని కోళ్ళు పెంచి ఇన్ని చేసే వాళ్ళకి మాకే దొరకట్లేదు. అదేంటంటే ఈ బ్రాయిలర్ మోసాలు తిని లేనిపోయిన ఆరోగ్యాలు చెడగొట్టుకుని ఎన్నిటికంటే నాటుకోళ్ళు పెంచుకుని మనం ఆరోగ్యరీత్యా కూడా మంచిది. అందరికీ నేను ఇచ్చే సలహా అవుతే రైతు వారీగా మంచి కోళ్ళను పెంచుకొని రైతుకి ఇన్కమ్ పెంచుకొని ఇంట్లో మంచి పోషకాహారం. ఈ బ్రాయిలర్స్ వచ్చినాకే ఈ మెడిసిన్స్ అని కెమికల్స్ అని అయ్యని ఈ పందానికి బ్యాన్ చేసిన తర్వాత ఈ కోడి జాతి మొత్తం కూడా వెళ్ళిపోతుందండి. అంటే ఒకటండి ఇవాళ కోడి అని కాదు, మనిషి అని కాదు, లేకపోతే ఇంకొక పశువు జంతువు అని కాదండి. ఇవాళ ప్రజెంట్ వాతావరణంలో మనుషులకే పరిస్థితి లేకుండా పోయింది. అట్లాగే కోళ్ళకు కూడా ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఇంతవరకు ఏంటంటే ఉన్న రోడ్లో గాలికి వదిలేస్తే బరికి కాదు. ఇప్పుడు ఏంటంటే మినిమంగా కొంచెం డీవార్మింగ్ చేయించుకోవటం, యాంటీవైరస్ ఏదన్నా మన దొడ్లోకి వైరస్ రాకుండా కొంచెం శుభ్రంగా క్లీన్ చేసి ఊడ్చుకోవటం, లేకపోతే కొంచెం యాంటీవైరస్ ఏదైనా స్ప్రేలు చేసుకోవటం, ఇట్లాంటివి చేసుకుంటే ఏంటంటే కొంచెం మినిమంగా మనం సేఫ్ సైడ్ మనం చేసిన అవుతాం.
లేదు గాలికి వదిలేద్దామంటే నిజంగా ఒక్కొక్కసారి అన్నీ చేసిన వాళ్ళకి కంప్లైంట్స్ వస్తున్నాయి, ఏమీ చేయని వాళ్ళకి కంప్లైంట్ రావట్లేదు. ఇప్పుడు మేము ఉన్నాము, ఇంత జాగ్రత్తలు తీసుకుని బ్రీడింగ్ చేసి ఇన్ని మెడిసిన్స్ వాడి ఇన్ని చేస్తే మాకు 10 బతికితే పక్కింట్లో మురుగో ఈ పక్కన తిరుగుతుంటాయండి, వాళ్ళకి 20 బతుకుతాయండి వాళ్ళకి. అదే నా బ్యాక్టీరియా తినేసి వాటికే కంప్లైంట్ రాదు, కానీ అట్లా మేము వదిలిపెట్టలేము. అది అలోపతి హోమియోపతిలో ఉంటే కానీ ఎప్పుడు మేమైతే ఇంగ్లీష్ మెడిసినే వాడతామండి. సిరప్లు మనం ఇంతవరకు ఏంటంటే పచ్చి ఒక్కది నూరు వేసేవాళ్ళం, అది కూడా ఇప్పుడు చాలా తక్కువ మంది వేస్తున్నారు. ఇప్పుడు ఏదో ఒక ట్యాబ్లెట్లైనా ఇవని అమ్ముతున్నారు, వేస్తున్నారు కానీ అంటే ఇవాళ వేసిన మెడిసిన్కి పడిన దానికి మనం చూస్తే పడింది అనుకోవటం, లేని దానికి లేదు. ఈ ఒక ట్యాబ్లెట్లే ఇప్పుడు 10 మంది వేస్తున్నారు, 5 పడినాయి అంటున్నారు, 5 పడలేదు అంటున్నారు. మరి సేమ్ ట్యాబ్లెట్లు. అట్లాగే కొన్ని మెడిసిన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆల్బోమర్, ఫస్ట్ ఆల్బోమర్ వచ్చేదండి, తర్వాత ఆల్బెనిక్, ఇంకా చాలా వచ్చినాయి మెడిసిన్స్ అవుతాయి. వాటిలో రియోసాన్ అంటే నాకు తెలిసి ఎవ్రీ మంత్ ఒకసారి అయినా ఒక డీవర్మింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇవాళ మనం పెట్టే ఫుడ్ అంతా సపరేట్ ఫుడ్, ప్రతి దానికి వామ్స్ తయారవుతున్నాయి. అదేమో డీవర్మింగ్ చేయకపోతే ఏమవుతుందంటే పేగుల్లో వామ్స్ ఉన్నప్పుడు కోడికి వేరే కంప్లైంట్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి. నాకు తెలిసి ఒక 3 months కనుక మనం డీవర్మింగ్ చేయకపోతే ఏదైనా ఒక దాన్ని పేక్ కట్ చేయండి, మొత్తం వామ్సే ఉంటాయి దాంట్లో. మనం ఎంత ఫీడింగ్ ఇచ్చినా కోడికి ఉపయోగం ఉండదు. ప్లస్ ఏదైనా ఏంటంటే హెల్తీగా ఉన్న కోడి పుంజుకి వైరస్ వచ్చే అవకాశం తక్కువ అండి. ఈ డీవర్మింగ్స్ లోపల ఉన్నా కానీ అది హెల్తీగా లేకపోయినా కానీ బయట వచ్చి వైరస్లకి క్యాచ్ చేసుకోవడం, దాని ఇమ్యూనిటీ తగ్గిపోద్ది కదా, దానివల్ల కొంచెం ఇబ్బంది కూడా ఎక్కువ ఉంటుంది. డీవర్మింగ్ అనేది కంపల్సరీ ఎవ్రీ మంత్ చేసుకోవడం బెటర్ అండి. ఈ కోళ్ళల్లో కూడా వాతావరణం ఇప్పుడు ఇదివరకు వింటర్ అంటే వింటర్ లాగా ఉండేది, సమ్మర్ అంటే సమ్మర్ లాగానే, లేకపోతే రైనీ సీజన్ అంటే రైనీ సీజన్. ఇప్పుడు వింటర్లో వర్షాలు పడతాయి, సమ్మర్లో వర్షాలు పడతాయి. కోడికి కూడా ఏంటంటే ఒక క్లైమేట్, ఒక వాతావరణం అడ్జస్ట్ అవ్వడానికి ఛాన్స్ టైం రావట్లేదు. 2 రోజులు ఎండ ఉంటుంది, 2 రోజులు వర్షం పడుతుంది, లేకపోతే 2 రోజులు వర్షం పడితే 2 రోజులు మంచు ఉంటుంది. ఆ కోడి బాడీ కూడా అడ్జస్ట్ అవ్వట్లేదు. దానివల్ల కోళ్ళ కూడా కంప్లైంట్లు చాలా ఎక్కువైనాయి, చాలా ఎక్కువ పెరిగినాయి. ఇప్పుడు ప్రజెంట్ పండగ సీజన్లో కూడా ముక్కు చీమిళ్ళు వస్తున్నాయి. వాటికి 5 రోజులు 10 రోజులు వరకు ఒక టాబ్లెట్ వేస్తానో లేకపోతే కొంచెం ఒక రోజు మెడిసిన్ తగ్గిపోయేది. ఈ మెడిసిన్స్ కూడా ఒక్కసారి ఉపయోగించిన మెడిసిన్ సెకండ్ టైం పనిచేయట్లేదు. ఒక కోడికి వాళ్ళ ఒక మెడిసిన్ తగ్గింది అనుకుంటే ఆ డ్రగ్ సెకండ్ టైం వేస్తే ఆ డ్రగ్కి పనిచేయట్లేదు. ఆ రెసిస్టెన్స్ బాడీకి దానికి కూడా అది అడ్జస్ట్ అయిపోతుంది. వాళ్ళ అది చాలా ఇబ్బందిగా ఉందండి. కోళ్ళకి కంప్లైంట్స్ రావడం వాతావరణాన్ని బట్టి ఉంది. అది ఇప్పుడు మనుషులు లేని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కోళ్ళలో కూడా లేని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఫస్ట్ మన దొడ్లోకి బ్యాక్టీరియా అనేది లేకుండా దొడ్డి శుభ్రంగా ఉంచుకుని రెగ్యులర్గా కోళ్ళ దగ్గర క్లీన్ చేసుకుంటే, ఎందుకంటే మ్యాక్సిమం బ్యాక్టీరియా రెట్లో వస్తుందండి. అది ఆ రెట్ అనేది రోజు క్లీన్ చేసుకుంటా, బయట నుంచి వచ్చే మనుషులు ఏదో బ్యాక్టీరియా ఉన్న దొడ్లోంచో లేకపోతే వేరే కోళ్ళు వైరస్ ఉన్న దొడ్లోంచో మన దగ్గరికి వచ్చారనుకోండి, అది ఆటోమేటిక్గా మనిషి బాడీలోంచి కూడా మన కోళ్ళకి అటాక్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. కొంచెం దొడ్లోకి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కు రావటం, లేదా కెమికల్ వాటర్ పెట్టేసి కెమికల్ వాటర్తో క్లీన్ చేసుకురావటం, వీటికి ఎవ్రీడే క్లీన్ చేసుకోవటం, ఏదన్నా కొంచెం కింద యాంటీవైరస్ స్ప్రేలు ఉన్నాయండి. ఇప్పుడు 4 రోజులకో 5 రోజులకో 10 రోజులకో ఒకసారి స్ప్రేలు కొట్టుకుంటూ ఉంటే మన దొడ్డి వరకు 80% సేఫ్టీగా ఉంటుందండి. లేదు అందరితో పాటు వదిలేసి అందరూ వచ్చారు పోయారు, లేదా బయట కొనుక్కొచ్చి ఇక్కడ పెట్టుకుని ఈ కొన్ని తీసుకెళ్ళి బయటకు అమ్ముకుని, ఎప్పుడు కూడా బయటకు కూడా అనేది మన దొడ్లో రాకుండా చూసుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగా చేసేవాళ్ళది పర్లేదు. వాళ్ళు ఏదో అమ్ముకునే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎన్ని ఖర్చు పెట్టలేరు. వాళ్ళు ఖర్చు పెట్టలేక ఏంటంటే అన్ని రకాల కోళ్ళు కొనుక్కొచ్చి వాళ్ళ దొడ్డు పెట్టుకుని మళ్ళీ వాటిని ఇంకోళ్ళు అమ్ముకుండా చేస్తుంటారు. వాళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం ఇంత ప్రికాషన్స్ తీసుకోరు కాబట్టి సేఫ్టీ తక్కువ ఉంటుంది మనకి. మ్యాక్సిమం వాటిని మన దొడ్లో రాకుండా చూసుకోవడం మంచిది. ఫస్ట్ బ్రీడింగ్ చేసేవాళ్ళు వాళ్ళకి కోడి గురించి తెలిసి ఉండాలి. మనం ఫస్ట్ ఏ కోడిని బ్రీడింగ్ చేపిస్తున్నాము, ఎవరి దగ్గర కొంటున్నాము, వీళ్ళ సక్సెస్ రేట్ ఏంటి, వీళ్ళు ఎటువంటి కోళ్ళు పందాలు వేస్తున్నారు. ఏదో 4 మాటలు చెప్పేసి లేకపోతే 4 కోళ్ళు పట్టుకొచ్చేసి పిల్లలు చేసేస్తే క్వాలిటీ రాదండి. చెప్పే మాట వినొద్దండి ఎవరు కూడా. వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్లో ప్రాక్టికల్గా చూసుకుని, వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని చూసుకోవాలి. వాళ్ళకి తెలియకపోతే ఎవరైనా మంచి సీనియర్ని తీసుకెళ్ళి చూపించుకుని కొనుక్కోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను, లేకపోతే ఇంకోళ్ళు ఉంటారు, 4 కోళ్ళు అమ్ముకోవాలి, ఎవరో వచ్చారు 4 డబ్బులు వస్తున్నాయని 4 మాటలు చెప్పేసాను అనుకోండి, మీరు పట్టుకెళ్తారు అమ్మాయిగా. కానీ దీని పర్యవసానం ఏంటంటే 1.5 year to 2 years. ఇప్పుడు చిన్నగారు కోడిని ఇచ్చారు, అది ఎంత గొప్పదో అని చెప్పి 2 years మీరు మీ ఫ్యామిలీ లేకపోతే మీ అసిస్టెంట్లో దాని మీద పెట్టుకుని చూసుకుంటుంటారు. ఈ 2.5 years ఖర్చు మినిమం. ఒక కోడి మనకి బ్రీడింగ్ మొదలు పెడితే మన చేతికి పందానికి రావాలంటే 1.5 year ఈజీగా పడుతుంది. ఇటుకు అయ్యే ఖర్చు మన ఫీలింగ్ ఫస్ట్ 1.5 year తర్వాత అది పని చేసిందో లేదో అప్పుడు తెలుస్తుంది. టైం రాదు వెనక్కి, డబ్బులు పోతే వస్తాయి, లేకపోతే ఇవన్నీ పోతే వస్తాయి. టైం వెళ్తే వెనక్కి రాదు మళ్ళీ. దానికోసం ఏంటంటే ఎవరి దగ్గర బ్రీడర్ని తీసుకెళ్ళినా వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఎన్ని కోళ్ళు అమ్ముకుంటున్నారు, కమర్షియల్గా అమ్ముతున్నారా, లేకపోతే మంచి బ్రీడర్ మనకి ఇస్తారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ చేసుకెళ్ళాలి. అట్లాగే మీకు తెలిసి ఉండాలి, మీకు తెలియకపోతే తెలిసిన తీసుకెళ్ళాలి. అంతేగాని అమ్మేవాడు మాటలు నమ్మి మాత్రం కోడిని ఎప్పుడు కొనద్దు. ఓకే, అమ్మే మనిషిని ఎంక్వైరీ చేసుకోవాలి ఫస్ట్, ఆ మనిషి కరెక్టా కాదా. 1కి 4 సార్లు ఎంక్వైరీ చేసుకెళ్తేనే అతను సక్సెస్ అవ్వగలుగుతాడు. ఇప్పుడు మీరు ఏదో కోడి తక్కువ రేటుకి ఇచ్చాడనో ఎక్కువ రేటుకి ఇచ్చాడనో పెట్టుకుంటే అది ఉపయోగం లేదు. కాదు ఇంకోటి ఏమన్నా బ్రీడర్ ఎవరైనా బ్రీడింగ్ అనేది చేసేవాళ్ళు తక్కువ రేటు కోడిని తక్కువ రేటు పెట్టలే బ్రీడింగ్ ఛాన్స్ వద్దు. ఎందుకంటే మనం సపోజు
యావరేజ్ కోడిని పిల్లలు చేయించినా మనకు అయ్యేది 1.5 year టైమే. అదే మనుషులు, అదే జీతాలు, అదే కరెంటు, అదే ఫుడ్ వాటికి. అదే కొంచెం క్వాలిటీ కోడిని చేయించుకుంటే 10,000కి అమ్మే కోడిని 30,000కి అమ్మవచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టే కాడ కూడా ఇవాళ 10,000 పెట్టే కాడ 30,000 పెట్టాలి. కానీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. మీరు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టుకోగలిగితే బ్రీడింగ్లో కూడా మనకి ఇన్కమింగ్ వచ్చేటప్పుడు కూడా మనకు దానికి తగ్గట్టుగా వస్తుంది. కానీ ఇవాళ ఒక 50,000 కోడిని కొన్నారండి మీరు, 10,000 రూపాయలకి అమ్ముతారు. అదే ₹1,00,000 కోడిని కొన్నారు, 50,000కి అమ్ముతారు బ్రీడర్ని. అంటే డబ్బులనే కదా నేను చెప్పేది, డబ్బులు ఉంటాయి కదా, క్వాలిటీ ఇంపార్టెంట్. క్వాలిటీ డబ్బులు అంటే డబ్బులు ఉన్నాడు దాన్ని పనికిమాల కోడిని 3,00,000 కొంటాడు, లేకపోతే లేనాడు 10,000 కొంటాడు, అది కాదు. క్వాలిటీ కోడిని పిల్లలు చేయించుకుంటేనే మన పిల్లల్ని కూడా రేపు క్వాలిటీగా అమ్మగలుగుతాం. తెలుగు వన్